జీబీఎస్ మొదటి మరణం నమోదవడంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు డాక్టర్స్. కలుషిత ఆహారం, నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో గడిచిన అనేక నెలలుగా జీబీ సిండ్రోమ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ తాజాగా వచ్చినటువంటి కేసుల్లో మాత్రం మరణం సంభవించింది. ఈ మరణం ఏపీలో తొలి జీబీ సిండ్రోమ్ మరణంగా నమోదైంది. అయితే గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జీబీ సిండ్రోమ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యాధిగా మీరు చెప్పారు, దానికి ట్రీట్మెంట్ కూడా ఉందని చెప్పారు. కానీ ఇటీవల మరణాలు జరుగుతున్నాయి దీనివల్ల అని అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో మరణాలు సంభవించేటువంటి వేరియంట్గా దీన్ని చెప్తున్నారు. ఏం మార్పులు వచ్చాయంటారు? ఈ జీబీ సిండ్రోమ్ మీరు చెప్పినట్లుగా మేము 2-3 రోజుల నుంచి కూడా అదే చెప్తున్నాము. నెలకి 10 జీబీ సిండ్రోమ్ కేసులు జీజీహెచ్కి వస్తున్నాయి. మనకు 1 ఇయర్గా రిపోర్ట్ తీయమని మా చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు చెప్పారు. చెప్పినప్పుడు 1 ఇయర్ డేటా తీస్తే యావరేజ్న 10 కేసులు వచ్చి అడ్మిట్ అవుతున్నాయి ఇక్కడ. అయితే డెత్స్ జరగలేదు. యాక్చువల్గా అయితే చాలా సీరియస్గా వెళ్ళినా కూడా వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వటం వల్ల, సపోర్టివ్ మేనేజ్మెంట్ చేయడం వల్ల అలాంటివి జరగలేదు. ఈ మధ్య జీబీ సిండ్రోమ్ ఎక్స్ప్లోడ్ అవ్వటం వల్ల న్యూస్లో మనకి ఇది కొత్తగా కనపడుతుంది. కానీ ఇది న్యూరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా కామన్గా ట్రీట్ చేసే జబ్బు. మయోస్థీనియా గ్రేవిస్ లాగానో మిగతా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే డిసీజుల్లో ఇది కూడా కామన్గా వాళ్ళు చూసేదేను. నిన్న ఈ కమలమ్మ, దురదృష్టవశాత్తు కమలమ్మ అనే ఫీమేల్ 45 years ఈవిడ గిద్దలూరు పక్కన అలసందలపల్లి నుంచి వచ్చింది. ఆవిడ అక్కడే 3 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం సీరియస్ కండిషన్లోనే ఇక్కడికి వచ్చింది. రాగానే మేము ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడం వల్ల కొంత రికవర్ అయింది. కానీ ఆవిడ వెంటిలేటర్ అవసరమైంది, శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వచ్చి వెంటిలేటర్ కూడా 10వ తారీఖు పెట్టాము. అయితే నిన్న 16వ తారీఖు నుంచి ఒక 2 రోజుల ముందు నుంచి ఒక 2-3 సార్లు ఆవిడ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ గులిన్ బ్యారే సిండ్రోమ్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన రెస్పిరేటరీ మజిల్స్ ఎఫెక్ట్ చేసినట్లు. బట్ నెల నుంచి మనకు దాదాపు 15 కేసులు దాకా వచ్చాయి. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మన 7 అప్పుడే మనకి ఎక్స్ప్లోడ్ అయింది న్యూస్. చనిపోయారు. మొత్తంగా గుంటూరు జిల్లాలో చూసుకుంటే గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ నెలలో 15 గులియన్ బ్యారీ సిండ్రోమ్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ప్రధానంగా స్లమ్స్ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే కంటామినేటెడ్ వాటర్ కానీ, ఫుడ్ మీద తీసుకునేటువంటి వ్యవహారాల మీద అవగాహన లేకపోవటం కానీ ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇన్ఫెక్టెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో, ఇన్ఫెక్ట్ అయినటువంటి వాళ్ళకు కానీ, ఇప్పుడు వచ్చినటువంటి కరోనా కానీ, లేదంటే ఈ అతిసార వ్యాధి కానీ, చికెన్ గున్యా కానీ, ఇటువంటి వ్యాధుల బారిన పడి కోలుకున్న వాళ్ళకి ఈ వ్యాధి త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఒక ఫ్రెష్ ఫుడ్ ఏదైతే ఉందో ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు. అయితే గడిచిన నెల రోజులుగా తీసుకుంటే 15 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఒకే ఒక్క మరణం సంభవించింది. మిగతా వాళ్ళందరూ కూడా చికిత్స చేసి పంపించామనేది జీజీహెచ్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.